సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. ఎర్రవరం గ్రామంలోని ఐకేపీ సెంటర్ వద్ద రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పండుగలు చేసిన వ్యవసాయాన్ని దండుగా చేసి నేటికి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించకుండా ఇస్తామన్న బోనస్ ని సైతం బోగస్ చేసి ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకుండా రైతులను వెన్నుపోటు పొడుస్తున్న అసమర్థ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ప్రతి గింజను కొనుగోలు చేయాలని, రైతులకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఆవాసు పాలు చేశారని, రైతులను నట్టేట ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అలాగే రైతు భరోసా, ఉచిత కరెంట్, వడ్లకు బోనస్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, పెన్షన్ సైతం నిల్చేశారని ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అసమర్థత కొట్టొచ్చినట్లుగా కనపడుతోందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి వారిని అరెస్ట్ చేస్తా, వీరిని అరెస్ట్ చేస్తా అని బోగస్ మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు. రకాలు కొంటామని చెప్తారు కానీ రైతులు మెయిన్ బిట్ట రకాలు అయితే కొనే పరిస్థితులు లేరు. అన్ని మనకి అసలు ఆ పేర్లు కూడా తెలియదు. రైతులకి అసలు ఆ ఒడ్లు ఉన్నాయనే విషయం కూడా తెలియని రకాలన్నీ కొనుగోలు చేస్తాం. ప్రజెంట్ గా మన కాడ అది హెచ్ఎంటీలు, సాంబసూరి అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఎందుకంటే ఈ ధాన్యం కొనడానికి వాళ్ళు కొంటే బోనస్ ఇవ్వబడుతుంది అని చెప్పి ఆ మార్గం చేయించుకున్నారు వాళ్ళు, అంతే తప్ప ఏం లేదు. నెక్స్ట్ బోనస్ కూడా ఇప్పుడు ఇచ్చే వడ్ల డబ్బులతో పాటు చేసి ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు మాట్లాడుతున్నారు. కాంట్రాక్ట్ అయితే మాయికి పెరిగి కాబట్టి ఇవాళ రైతుని బలి చేయొద్దు, బలి పశువుని చేయొద్దు. ఎట్లా ఉన్నా తడిచినా ముద్దైనా మొలకెత్తిన రైతుని ఆదుకోవడానికి వెంటనే ప్రభుత్వం ప్రతి గింజని కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. సన్నాలనే పేరు మీద వివక్ష చూపించదు. రైతుకు సెంటర్లో ఉన్న అయితే ప్రజెంట్గా మనం ధాన్యం తీసుకొచ్చి ఒక 10 రోజులు 12 రోజులు అవుతుంది. ఒక 25 రోజుల కింద అడవుడిగా మరి ధాన్యం సెంటర్లో ఆ కాటాలు వేయటం కోసం అని చెప్పి అడవుడిగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క కాటా పెట్టి ఒక్క బస్తా కొన్నది లేదు. కనీసం ఇక్కడ మరి దానికి సంబంధించిన అధికారులు కానీ దానికి సంబంధించిన ఎవరు కూడా ఏం కనిపించే పరిస్థితి లేదండి. మరి రైతులు తీసుకొచ్చి ఆరబెట్టుకోవడం అవుతుంది, ఉదయం సాయంత్రం మరి నైట్ ఏమో దగ్గర వేసుకోవడం అవుతుంది, ఉదయం తీసుకోవడం అవుతుంది. మరి పట్టాలు సరిగా లేవు, సౌకర్యాలు ఏమీ లేవు. మరి ఇక్కడికి వచ్చి పట్టించుకోలేరు. అదే కాకుండా మరి రైతులను ఏదో వదిలిస్తారు, మంచిగా ఏదో జరుగుతుందని చెప్పి మేమందరం ఆశపడి మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. మరి 2 లక్షల రుణమాఫీ ఆ ఒక్కటి ఆధారంగా చేసుకొని మనకి ఇంకేది ఇచ్చినా చెప్పి 2 లక్షలైనా పోతాయనే ఉద్దేశంతో రైతులు అందరూ ఆశపడి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. మరి ఆ ఓట్లేసిన పాపానికి ఇవాళ మరి కష్టపడి పండించుకున్న ధాన్యం కూడా కొనే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నాం. మా నిత్యం మేము మట్టి పోసుకుంటున్న విషయం అలా గమనించలేకపోయినాం. మాకు చాలా బుద్ధి చెప్పిండు. ఈ యొక్క వడ్ల విషయమే కాకుండా ఎన్నో పథకాలు చెప్పిండు. ఆ పథకాలన్నీ వస్తే వాస్తవంగా జీవితాలు బాగుపడతాయి, పల్లెటూర్లన్నీ పట్టుశ్రమలు అయిపోతాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మినందుకు నట్టేట ముంచడం జరిగింది. మరి గతంలో ఆడబిడ్డల పెళ్లి జరిగితే 1,16,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఇస్తే మరి దానికి కలిపి తులం బంగారం అయితే కనీసం మా ఊర్లో 3 ముస్లింల అమ్మాయిలు పెళ్లి లేదండి. మొన్న రీసెంట్గా ఎండాకాలం వాళ్ళని పలకరించడం పెళ్ళైందని రిపోర్ట్ కూడా తీసుకున్న పరిస్థితి లేదు. ఆ విధంగా అట్ట ముంచేది కాకుండా 2,500 ప్రతి ఒక్క ఇంటికి ఆడపడిచి ఎవరున్నా 2,500 ఇస్తాయని చెప్పి అదొక ఆశ పెట్టి అది నట్టేయడం ముంచాడు. అన్నీ ఆయన నమ్మినందుకు నట్టేయడం ముంచి రైతుల్ని చాలా అభాస్పాలు చేసిండు. గతంలో ఒక గర్భిణీ స్త్రీ ఉందంటే ఆ స్త్రీ ఎప్పుడైతే గర్భం దాల్చిన దగ్గర నుంచి 4 సార్లు నుంచి 5 సార్లు దాకా వెహికల్లో తీసుకుపోయి చెకప్లు చేసి మరి బిడ్డకు కావాల్సినవి అన్నీ కూడా తల్లి బిడ్డకు కావాల్సిన ఇంజక్షన్లు కానించి కిట్ కానించి మరి ఒక 3 నెలలకు సరిపోయిన కిట్ ఇచ్చి పంపించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అలాంటిది మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోదాడు నియోజకవర్గం తరఫున రైతుల బిడ్డగా రైతుల పక్షాన ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకమైన దున్నపోతు వైఖరి ఇంకా ప్రదర్శిస్తే గ్రామాన ప్రతి ఐకేపీ సెంటర్ దగ్గర రైతుల సమక్షంలో రైతులతోని సమన్వయంతో ఆందోళనకు దిగాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సన్నాలే కొంటామనంటే మరి వాళ్ళు పెట్టిన గవర్నమెంట్లో పెట్టిన సన్నాలు తీసి ఇక్కడ వేసిన ఏ రైతు దగ్గర లేదు. మరి వ్యవసాయ అధికారులు అయ్యాల మామూలుగా లిస్టు తీసుకున్నారు. మీ ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల పంట వేసారు, ఏం పంట వేసారు, ఏం వేసారు అని చెప్పేసి తీసుకున్నప్పుడు